మనం ఎక్కడైనా సంపద సృష్టించామా? ఆదాయం పెరిగినట్టు గాని, కొత్త ఆదాయాలు జనరేట్ చేస్తున్నట్టు గాని ఎక్కడన్నా ఉందా? 2,00,000 కోట్ల అప్పులు చేశారు అని విపక్షం ఆరోపించడం, కళ్ళ ముందు లెక్కలు కనపడడం అనేది నిత్య కృత్యం అయిపోయింది కదా ఏపీలో. ఈ 15 నెలల్లో నువ్వు చేసిన అప్పు దాదాపుగా 2,00,000 కోట్లు. సరే, మన మీడియా అంటే చక్కగా తేనెటీగలు పువ్వుల నుంచి మకరందం సేకరించినట్టుగా అప్పులు సేకరించింది మన ప్రభుత్వం అని అందంగా ఆహ్లాదంగా రాస్తున్నాయి అనుకోండి. కానీ అల్టిమేట్ గా చేస్తున్నది అప్పే కదా. వాళ్ళు ఎంత అందంగా అభివర్ణించినా కూడా. అంటే జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన దానికి, ఏది చంద్రబాబు మాటల ప్రకారం ఇప్పుడు జరుగుతున్న దానికి తేడా ఎక్కడుంది? అప్పులు తెచ్చే కదా ఇప్పుడు కూడా పంచిపెడుతూ ఉన్నారు. ఈ 16 నెలల్లో గ్రౌండింగ్ జరిగి, అభివృద్ధి జరిగి, ఆదాయాలు పెరిగి జనరేట్ అయిన సంపద ఇది అని చూపించడానికి ఒక్క ఇన్స్టెన్స్ అన్న ఉందా? ఒక్క ఉదాహరణ అన్న కనపడుతుందా? కనపడకపోగా పాత పంధానే కొత్త రంగేసి పథకాల పేర్లు మార్చి కొనసాగిస్తూ ఉండగా ఇప్పుడు మాత్రం సంపద సృష్టి జరిగిపోయింది అని చెప్పడంలో ఆంతర్యం ఏంటి? ప్రభుత్వం ఏదున్నా ఇలాగే చేస్తోంది, పార్టీ మారినా విధానం మారలా, ప్రభుత్వం మారినా విషయం మారలా అని అనుకోవాలా? లేదంటే గనక ఈ ప్రచారాలు మీడియా హోర్లో కన్ఫ్యూజ్ అయిపోయి కాలం వెళ్ళబుచ్చాలా? జనం ముందున్న సిచ్యువేషన్ ఇదే ఇప్పుడు.